మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక కునుకే పడక ఒళ్ళంతా తినుమారు వాడుతున్నదే. అందరికీ నమస్కారం. మిరపకాయ ఆడియో ఫంక్షన్కి వచ్చిన చాలా సంతోషంగా ఉంది. నన్ను అక్కడ చిన్న ఇంటర్వ్యూ అడిగారు. మిరపకాయల గురించి ఇదేంటంటే మిరపకాయ కొరికితే చాలా కారంగా ఉంటుందండి అన్నాను. చూడటానికి చాలా అందంగా ఉంటుంది, కొరికితే నోరంతా బాగా కారంగా ఉంటుందని. లేదండి పిక్చర్ అండి అని, పిక్చర్ సూపర్ హిట్ అవుతుంది. రవితేజ బ్రహ్మాండంగా ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ హిట్ అండ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు అందరూ కూడా చాలా ఇది కావాలని కోరుకుంటున్నాను. చంద్రబోస్ గారు ఈ చిత్రంలో పాట రచించారు. మరి ఈ చిత్రంలో వర్క్ చేసినటువంటి అన్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. రవితేజ గారు మొట్టమొదటి హీరోగా నటించిన సింధూరం సినిమా నుండి ఈ మిరపకాయ వరకు ఎన్నో మంచి పాటలు, ఒక మాటలో చెప్పాలంటే ఎన్నో విలువైన పాటలు రాసే అవకాశం లభించింది. నా కెరీర్లో అత్యుత్తమ గీతంగా నిలిచిపోయిన మౌనంగానే పాట కూడా రవితేజ గారి చిత్రానికి రచించడం జరిగింది. అట్లాగే మిరపకాయ చిత్రంలో ఒక విచిత్రమైన సందర్భానికి, ఒక అద్భుతమైన బాణికి రాసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, సంగీత దర్శకుడు తమన్కి నా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దర్శకుడు కోరిక మేరకు రాయడం జరిగింది. ఉన్నదొక్కటే కదా ఎదవ జిందగీ, దాన్ని ఏడిపించకే మాటి మాటికి, నలుగురితో కలవందే బరువేగా బతుకంతా, గిరిగీసి కూర్చుంటే వదిలేయిరా జనమంతా, నువ్వు గింజుకున్నా లాభం లేదు, అంత లేదు అంత లేదు అంత లేదు అంతా లేదు, కళ్ళగంతలేసి లోకమంతా చీకటంటే ఎలా లేదు ఒసే మొద్దు రాయడం జరిగింది ఇందులో. సో థ్యాంక్ యూ తమన్ అండ్ హరీష్ అండ్ రవితేజ్ గారికి, ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. శ్రీ టీజీ వెంకటేష్ గారిని అండ్ రామనాయుడు గారిని మొదటి పాట విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాను. అడిగోళ్ళ చూడు ఆకతాయిరో, తిరిగిస్తే చాలు గీటు రాయిరో, కరకరలాడే మిరపకాయరో యారో. ఐశ్వర్య రాహిని అడిగారా, దీపికా పడుకొని అన్నారా, క్యాట్రీనా కైఫే అవసరమా, మరి పిల్లుని జిల్లని గిల్లే పిల్లే నాకే ఇప్పుడు కావాలే, ఒళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి గుంటరి ఆడుతో, పిల్లంతా తున్నుకుపోయే కన్నులు ఉన్నది ఆడుతో, ఒళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి గుంటరి ఆడుతో, లైఫ్ అంతా లప్పుని వచ్చి కెప్పని పెంచేడాడుతో. సంచలనాలకు పునాంది దాట్ ఈస్ రామ్ గోపాల్ వర్మ రెండో పాటను రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇందాక రామానాయుడు గారు చెప్పారు చూడటానికి అందంగా ఉంటుంది, లోపల కారంగా ఉంటుందని. కానీ హరీష్ నాకు బాగా తెలుసు, లోపల కూడా చాలా స్వీట్ పెట్టి ఉంటాడని నా ఫీలింగ్. మిరపకాయ లోపల స్వీట్ ఉండటమే అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఐ థింక్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ ఇన్ ద ఫిలిం. నాకు రవితేజ అంటే నా ఫేవరెట్ యాక్టరు, హరీష్ నా వుడ్ బి ఫేవరెట్ డైరెక్టర్. అవ్వాలని కోరుకుంటున్నాను హరీష్, బిఫోర్ యూ జంప్. బట్ ఐఎమ్ వెరీ షూర్ యుల్ డూ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిరపకాయని
నోటుతో రుచి చూసిన ప్రతి తెలుగోడు ఈ మిరపకాయని కంటితో రుచి చూడాలని కోరుకుంటున్నానండి. ముందు తమన్ గురించి చెప్పాలండి. మ్యూజిక్ డైరెక్టర్. మెలోడీ సాంగ్స్లో కూడా ఊపు రప్పించగలడు తను. అంటే తన టెక్నో బిట్స్ ఎలా ఉంటాయంటే అసలు ముందు పల్లవి ఏంటి, దాని లిరిక్ ఏంటి, చరణాలు ఏంటి, దానికన్నా ముందే స్టార్ట్ అయితేనే ఒక స్వింగ్ ఉంటుంది తమన్ మ్యూజిక్లో. దానికి ఎగ్జాక్ట్గా సరిపోతాడండి రవితేజ. అంటే ముందు రవితేజ తన మాట్లాడక ముందే ఎంట్రీతోనే ఒక ఊపు క్రియేట్ చేస్తాడు. సో వాళ్ళిద్దరికి మంచి కాంబినేషన్ అది. కిక్ లాగే ఇది కూడా డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది. అండ్ డైరెక్టర్ హరీష్ శంకర్, నేను ఎక్కువ సార్లు కలవలేదు కానీ కలిసిన 2-3 సార్లు మాత్రం తను ఉన్నాడంటే నవ్వుతానే ఉంటామండి. అక్కడక్కడ సిచ్యుయేషన్లో జోకులు పేలుస్తూనే ఉంటాడు, నవ్విస్తూనే ఉంటాడు. ఐఎమ్ షూర్ సినిమాలో కూడా అలాగే చేశాడు అనుకుంటున్నాను.